హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఏదో నాకు తెలిసిందే నేను చెప్తున్నాను అండి. మనం చాలామంది బాధపడుతూనే ఉంటారు. అంటే ఏదో రకంగా మనం బాధపడతాం అనుకోండి. కొంచెం మంది మాటల ద్వారా బాధ పెట్టేవాళ్ళు కొందరైతే, కొందరు వాళ్ళ చేష్టల ద్వారా బాధ పెట్టేవారు కొందరు. కానీ వాళ్ళు తెలియక బాధ పెట్టారనుకోండి, క్షమించి వదిలేయడమే మంచిది. అదే తెలిసి కూడా మనకు బాధ వస్తుందని కూడా బాధ పెడుతున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కాలానికి దేవునికి అప్పచెప్పేసి వదిలేసేయాలి అంతే. అంతేగాని మన అలా అన్నారు బాధపడుతూ బాధపడుతూ కూర్చున్నాం అనుకోండి, మన హెల్తే పాడవుద్ది, మన ఆరోగ్యమే దెబ్బతింటుంది కదండి. అన్నీ మనసులో పెట్టుకుని గింజుకుని లాగేసుకుంటారు చాలామంది. అస్సలు అలా ఉండకూడదు. అన్నీ వదిలేసేయాలి ఇంకంతే. దేవుని చూసుకుంటాడులే అనుకోవాలి. మనమేంటో దేవునికి తెలుసు కదండి. మన అలా అన్న వాళ్ళని మనమే తీర్పిచ్చేసాం అనుకోండి, ఇంక దేవుడు ఇంకా ఏం చేయడు కదండి. నువ్వే తీర్చేసుకున్నావు కదా, ఇంకా నేను ఎందుకు అంటారు. ఇప్పుడు స్కూల్లో చూడండి, ఒక ఒక బాబుని ఒక బాబు కొట్టాడు అనుకోండి, అదే టీచర్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, ఆ టీచర్ వాడిని ఎందుకు కొట్టారు అని కొడుతుంది. అవును కదండి. అదే వీడు కూడా కొట్టాడని ఇస్తే వాడు కూడా అవతల వాడిని కొట్టేశాడు అనుకోండి, ఇంక ఇద్దరిని కొడతారు అప్పుడు. అంతే కదా. అందుకే మనం చక్కగా ఉన్నా కానీ మనకి దెబ్బలు పడతాయి. అందుకోసం అనేసి మనం దేవునికి వదిలేసి మనం హ్యాపీగా ఉండడమే. ఉన్నది చిన్న జీవితం, హ్యాపీగా ఉండాలండి. దీంట్లోనే మళ్ళీ గొడవలు, బాధలు, మనస్పర్ధలు ఇవన్నీ తెచ్చుకోకూడదు. హ్యాపీగా బతికేద్దాం. ఈ రోజు ఉన్నాం, రేపు ఉంటామో ఉండవో మనకు తెలియదు కదండి. ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికి తెలియట్లా. అసలు చాలా విడ్డూరంగా ఉన్నాయి రోజులు. అందుకని ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాం. మళ్ళీ బాధ పెట్టే వాళ్ళని పెట్టుకొని అంతే నవ్వుతూ స్వీకరిద్దాం. మనం హ్యాపీగా చూసే వాళ్ళని మనం కూడా హ్యాపీగా చూసుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నారటండి. ఆయన చాలా మంచి చేస్తూ ఉంటారటండి. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మంచి చేస్తూ హెల్ప్ చేస్తూ అనాథ పిల్లని కూడా చదివిస్తూ ఉంటారంటండి. చాలా గొప్ప వ్యక్తి అంటండి ఆయన. ఆయన కోసం మంచిగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారటండి, కానీ చెడ్డగా మాట్లాడుకునే వాళ్ళే ఉన్నారటండి ఎక్కువ. అయితే దాంట్లో ఒకరు వెళ్ళి చెడ్డగా మాట్లాడుకుని వాళ్ళ మాటలు విన్నా ఒక ఆయన వెళ్ళి అడిగాడటండి, ఏంటండి మీరు ఎంత మంచివారు అనుకున్నాం, మీరు ఎంత ఇలా ఇలా అని మీకోసం ప్రచారం జరుగుతుంది ఏంటండి అని అడిగారట. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నారట, ఏ విన్నావు ఏం చేస్తావు అంటే, ఇలా ఇలా మీకోసం ఇలా చెడుగా విన్నాను అని చెప్పాడట. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఇప్పుడు చూడండి అక్కడ గన్నేరు చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు ఉంది కదా. ఇప్పుడు కొబ్బరి చెట్టు స్వభావం ఏంటి? కొబ్బరి బొండ రూపంలో కానీ, కొబ్బరికాయ రూపంలో కానీ, ఆకుల రూపంలో కానీ, కమ్మల రూపంలో కానీ, ఏ రూపంలో అయినా కానీ ఒకరికి మంచి చేసే స్వభావం కలిగి ఉంది కొబ్బరి చెట్టు. ఇప్పుడు గన్నేరు చెట్టు చూడండి, దాని ఆకులేంటి, పువ్వులేంటి, కాయలేంటి, దాని స్వభావం ఒకరికి హాని కలిగించే స్వభావంగా ఉన్నది తను. ఇప్పుడు వాళ్ళు అన్నంత మాత్రం నేను కొబ్బరి చెట్టులా ఉండి గన్నేరు చెట్టుని కాలేను కదా. నేను నా స్వభావం నా దగ్గరే ఉంటుంది, వాళ్ళ స్వభావం వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. వాళ్ళు గన్నేరు చెట్టు ఏంటి కొబ్బరి చెట్టులా మాట్లాడలేరు, అలా చేయలేరు కదా అన్నారంట ఆయన. చాలా గొప్పగా అనిపించిందండి. థ్యాంక్ యూ ఆల్.